మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బి టైటాన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తాను. అదేవిధంగా అందరికీ తెలిసినటువంటి విషయమే, బిట్ కాయిన్ అనేది ఏ రేంజ్లో ఉంది, బిట్ కాయిన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా బి టైటాన్లో జాయిన్ అయినందుకు కంపెనీ వారు ఇస్తున్నటువంటి ఫ్రీ ఎన్ఎఫ్టి దాని వాల్యూ ఏ విధంగా ఉండబోతుంది, అంతేకాదు బి టైటాన్లో ర్యాంక్స్కి వచ్చేటటువంటి రాయల్టీ మనం ఏ విధంగా దాన్ని కనెక్ట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఒక్క విషయం క్లారిటీగా చెప్తున్నానండి. నెట్వర్క్ లీడర్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఒక మంచి విషయం గురించి మంచి రోజున మనం మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. మనం ఎన్నో కంపెనీలు, నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఎన్నో కంపెనీలు చూసాం. ఆ కంపెనీల్లో తగిలినటువంటి ఎదురు దెబ్బల కారణంగా మనకి ఎన్నో అపోహలు, ప్రతి కంపెనీ అదే విధంగా ఉంటుందేమో అనేటటువంటి అపోహల్లో మనం ఇప్పటికీ ఉన్నాం. ఆ అపోహల్ని దూరం చేసుకుంటే బి టైటాన్ యొక్క గొప్పతనం ఏంటి అనేది అర్థమవుతుంది. అందరికీ తెలిసిందే, బి టైటాన్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ కంపెనీ, డీసెంట్రలైజ్డ్ క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ అండ్ లెవెల్ కో మ్యాట్రిక్స్ కంపెనీ. కో మ్యాట్రిక్స్లో మనకి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్, ఆటో స్పిల్ ఓవర్ ద్వారా కావచ్చు, ప్రతి ఒక్క దాని నుంచి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యేటటువంటి సిస్టమ్. అలాంటి సిస్టమ్ నుంచి మనం క్లియర్గా ఎర్న్ చేసుకునేటటువంటి అవకాశం. ఇక్కడ మనం ఇప్పటి వరకు చూసినటువంటి ఎన్నో కంపెనీల్లో, చాలా మంది చూసినటువంటి ఎన్నో కంపెనీల్లో ఒకవేళ విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మనం కష్టపడి పని చేస్తాం, టీం చేసుకుంటాం. విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మనం ఏం చేస్తాం, కంపెనీకి రిక్వెస్ట్ పెడతాం. కానీ ఇక్కడ బి టైటాన్లో మనం చేసినటువంటి టీం ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ మన డైరెక్ట్ మన వ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఆ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్, ఆ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. దాన్ని మనం ఎక్స్చేంజెస్ త్రూ విత్డ్రాల్ పెట్టుకోవచ్చు, లేదా P2P ద్వారా మనం సేల్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంతా మన చేతుల్లో ఉంటుంది. ఒక కంపెనీని రిక్వెస్ట్ పెట్టాల్సినటువంటి పని లేదు. కంపెనీ వాళ్ళు విత్డ్రాల్ ఇస్తారా ఎవరా అనేటటువంటి టెన్షన్ అయితే మనకు లేదు. అలాంటి సిస్టమ్ అనమాట. అలాంటి సిస్టంలో ఉన్నాం. ఇక బిట్ కాయిన్ యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకున్నట్లయితే, స్టార్టింగ్ లో బిట్ కాయిన్ వచ్చింది. ఇప్పుడు బిట్ కాయిన్ ఏమని పిలుస్తారో తెలుసా? ఫాదర్ ఆఫ్ క్రిప్టో అంటాం. ఫాదర్ ఆఫ్ క్రిప్టో. బిట్ కాయిన్ అనేది క్రిప్టోకి పునాది అనమాట. ఒకప్పుడు క్రిప్టో గురించి తెలియనటువంటి కాలంలో చాలా మంది దీన్ని చాలా తక్కువ ధరకు వస్తున్న దాని గురించి అవగాహన లేక వదిలేసుకున్నటువంటి పరిస్థితి. చాలా మంది చాలా రకాలుగా చెప్పినా చాలా మందికి అర్థం కాల. కానీ ఈ రోజున బిట్ కాయిన్ కొనాలన్నా కానీ కొనలేనటువంటి పరిస్థితి. అలాంటి బిట్ కాయిన్ని మనం ఇక్కడ 61 బిట్ కాయిన్ సంపాదించుకునేటటువంటి డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు అంటే ఎంత గ్రాండ్ అండి ఇది. వాస్తవానికి ఫ్యూచర్ అసెట్, బిట్ కాయిన్ కనుక మనం ఫ్యూచర్ అసెట్ గా తీసుకున్నట్లయితే బంగారం కన్నా విలువైందండి. ఒకప్పుడు బంగారం కొనాలంటే 100 బిట్ కాయిన్లు ఇస్తే బంగారం వచ్చేదేమో, కానీ ఇప్పుడు బిట్ కాయిన్ బంగారాన్ని మించిపోయిందండి. బిట్ కాయిన్ యొక్క రేంజ్ ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చూడండి, నేను ఇక్కడ ఒకసారి చూపిస్తాను. 2009లో 1000 BTC, 2009లో ఒక 1000 BTC అంటే $0.03 అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, $0.03. 2010లో ఒక BTC అంటే $0.5 పెరిగింది. 2011లో ఒక BTC అంటే $10 అండి. 2011లో 2012లో ఒక BTC అంటే $10 ఉంది. 2013లో ఒక BTC అంటే $600 అండి. ఇక్కడ చూడండి ఎంత ప్రైస్ వెళ్ళిందో. 2014లో ఒక BTC వాల్యూ వచ్చేసరికి $310.
2015లో $360, దగ్గర దగ్గరగా $360 అంటే అప్పుడు తక్కువ ఉండొచ్చు, $60 $70 ఉంది, 2 లక్షల వరకు ఉంది అప్పుడు. నెక్స్ట్ 2016లో $1000 అండి, 2016లో $1000. ఇక 2026లో ఇప్పుడు ఒక బీటీసీ అంటే $70,000 అండి, అంటే దగ్గర దగ్గరగా 70 లక్షల రూపాయలు ఉంది ఇప్పుడు బిట్ కాయిన్ అనేది. అంటే ఏ రేంజ్లో పెరిగిందో చూడండి. అదేవిధంగా కంపెనీ వారు ఇస్తున్నటువంటి ఫ్రీ పాస్, మనం బీ టైటాన్లో జాయిన్ అవడం ద్వారా కంపెనీ వారు ఒక ఎన్ఎఫ్టీ ఇస్తారండి, ఎక్కడ కూడా దొరకవు బయట. నాన్ ఫ్లింజబుల్ టోకెన్, కంపెనీ వారు ప్రవేశపెట్టినటువంటి టోకెన్ అన్నమాట. ఈ టోకెన్ ఎక్కడా కూడా దొరకదు బయట, మనం పర్చేజ్ చేయాలన్నా దొరకదు. కేవలం ఇప్పుడు ఎవరైతే ఇప్పుడున్నటువంటి బీటీసీ రేట్ ప్రకారం 0.001 బీటీసీ తోటి కంపెనీలో జాయిన్ అవుతారో వారికి ఒక ఎన్ఎఫ్టీ అనేది ఫ్రీగా ఇస్తారు. యాక్చువల్లీ చూడండి, కంపెనీ యొక్క టార్గెట్ ఈ ఎన్ఎఫ్టీని డెవలప్ చేయటం, బిట్ కాయిన్ రేంజ్కి తీసుకెళ్ళటం. మేము ఫ్రీగా ఇస్తామంటే ఒకప్పుడు బిట్ కాయిన్ని ఎవరు కొనలేదు, ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు మీరు మా కంపెనీ దగ్గరికి రండి, మేము మీకు ఇది ఇస్తామంటే ఎవరైనా కొంటారా? కొనరు కదా. అందుకని కంపెనీ ఏం చేసిందంటే దీన్ని డెవలప్ చేయడం కోసం కొంతమంది క్రౌడ్ కావాలి, అంటే కమ్యూనిటీ కావాలి. ఆ కమ్యూనిటీ కావాలంటే కంపెనీ ఏం చేసిందంటే రమ్మంటే ఎవరు రారు కాబట్టి ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉంది. క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్ ద్వారా ఒక స్లాట్ సిస్టమ్ ప్రవేశపెట్టి ఆ స్లాట్ సిస్టంలో 14 ప్లేస్మెంట్, ఒక స్లాట్కి 14 ప్లేస్మెంట్లు ఉంటాయి. ఆ 14 ప్లేస్మెంట్లో నీకు 6 ఇన్కమ్స్ వస్తాయి. అంతేకాదు ఇది రీసైకిల్స్ ద్వారా అన్లిమిటెడ్ టైమ్స్ తో రీసైకిల్ అయ్యి మనకి 61 బిట్ కాయిన్ సంపాదించుకునే అవకాశం ఉంది. మరి ఇంత మంచి అవకాశం కల్పించింది కాబట్టి మనం ఇక్కడ సంపాదించుకునే స్కోప్ ఉంది. ఒక ఐడి ఇన్కమ్ కూడా చూపిస్తా, దానితో పాటు ఎన్ఎఫ్టీ యొక్క రోడ్ మ్యాప్ చూపిస్తాను. ఇక్కడ ఎన్ఎఫ్టీ ఏ విధంగా కంపెనీ రోడ్ మ్యాప్ ఇచ్చింది అంటే 2026 అండి, ఇప్పుడు ఉన్నటువంటి ఇయర్లో $0.60, ఇప్పుడు 2026లో. 2027 అంటే నెక్స్ట్ ఇయర్ నాటికి దీన్ని $100 చేయాలి అనేది కంపెనీ టార్గెట్. రాయల్ పూల్ ద్వారా కావచ్చు, వాటి ద్వారా కావచ్చు, మొత్తం వచ్చేటటువంటి టార్గెట్ అన్నమాట. ఇక 2028కి $1000 దీని వాల్యూ తీసుకెళ్లాలనేది కంపెనీ యొక్క ఎయిమ్. 2029కి $10,000కి వెళ్ళిపోవాలి, 2030కి $20,000, 2031కి $35,000, 2032కి $50,000, 2033కి $70,000, 2034కి $1,00,000. అంటే దీని వాల్యూ ఎంతకి తీసుకెళ్లాలని, 2034కి ₹1 కోటి దీని వాల్యూ తీసుకెళ్లాలని కంపెనీ యొక్క ప్రయత్నం అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ జాయిన్ అవటం ద్వారా ఒక ఎన్ఎఫ్టీ ఫ్రీగా ఇస్తున్నారు. ఆ ఎన్ఎఫ్టీ యొక్క ఫండింగ్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, రాయల్ పూల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఎలాగా ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సిస్టంలోకి వస్తే వన్స్ అర్థమైపోతుంది. ఇప్పుడు నేను మీకు ఒక సిస్టమ్ని, అంటే సిస్టంలోకి వెళ్ళిన తర్వాత అంటే బీ టైటాన్ ఐడి ఓపెన్ చేసి ఏ విధంగా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఐడి ఓపెన్ చేస్తున్నాను, అంటే ఒక పర్సన్ ఐడి ఓపెన్ చేస్తున్నాను. డాష్ బోర్డ్లో తీసుకెళ్తాను. డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత అతని స్లాట్స్ చూడండి ఏ విధంగా రీసైకిల్ అవుతాయి అనేది ఒకసారి స్లాట్స్ గమనించండి. ఇక్కడ ఇది ఫస్ట్ స్లాట్. ఫస్ట్ స్లాట్ ఎన్నో సైకిల్లో ఉంది? 4వ సైకిల్లో ఉందండి. ఫస్ట్ స్లాట్ 4వ సైకిల్లో ఉంది. అంతకు ముందు ఉన్నటువంటి 3 సైకిళ్ళు కూడా సేమ్ 001 తోటి ఆ 3 సైకిల్స్ కంప్లీట్ అయినాయి. ఇక నెక్స్ట్ సెకండ్ స్లాట్ కూడా సెకండ్ సైకిల్లోకి వచ్చింది. సెకండ్ స్లాట్ కూడా ఇక్కడ చూడండి, సైకిల్ 2. ఇక్కడ సెకండ్ స్లాట్ కూడా సైకిల్ 2కి వచ్చింది. దీనికి ముందు ప్రీవియస్ స్లాట్ చూసినట్లయితే, సెకండ్ స్లాట్ ప్రీవియస్ స్లాట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సైకిల్ 1
కంప్లీట్ అయిపోయిందండి. సైకిల్ 1 చూడండి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యి సెకండ్ స్లాట్లోకి వచ్చేసింది, అంటే స్లాట్ రీసైకిల్ అయింది సెకండ్ స్లాట్ కూడా. థర్డ్ స్లాట్ చూసుకున్నట్లయితే ఇద్దరు ఫుల్ అయ్యారు. ఇక్కడ మూడో స్లాట్లోది పేమెంట్ ఇన్కమ్ అన్నమాట. ఇప్పటి వరకు ఈ ఐడికి వచ్చినటువంటి ఇన్కమ్ చూడండి, జాయిన్ అయినటువంటి డేట్ ఒకసారి చూడండి, 6వ నెల 10వ తారీఖు, అంటే ఇప్పటికీ దగ్గరగా 45 డేస్ అయింది. 45 డేస్ అతను చేసినటువంటి డైరెక్ట్స్ 13. ఇక్కడ 63 పార్ట్నర్స్ ఉంది కదా, ఈ 63 ఏంటంటే అన్ని స్లాట్స్ రీసైకిల్స్ కావచ్చు, అన్ని స్లాట్స్ లో కలిపి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్లేస్మెంట్స్ 63 ప్లేస్మెంట్స్. ఈ 63 ప్లేస్మెంట్ల ద్వారా సంపాదించినటువంటి ఇన్కమ్ $2,174 అండి. ఈ $2,174 అంటే మనం చూసినట్లయితే క్లియర్గా $2,174 అంటే ఎంత అనేది ఒకసారి గమనిద్దాం. 2,174 డాలర్స్ టు INR, డాలర్స్ ఇన్ రూపీస్ అని కొడదాం. అంటే ఇక్కడ ఎంత చూపిస్తుంది, $2,174 అంటే ఇక్కడ 2,09,937. కేవలం 45 రోజుల్లో ఆ ఐడికి వచ్చినటువంటి ఇన్కమ్, 45 రోజుల్లో ఆ ఐడికి వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత, 2,09,937 ఇలా సంపాదించుకోవచ్చండి. ఇక ఎన్ఎఫ్టి ఫ్రీగా వచ్చేటటువంటి ఈ ఎన్ఎఫ్టి అనేది ఇక్కడ రాయల్ పూల్లో చూసుకోవచ్చండి. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, స్లాట్స్, పార్ట్నర్స్, టీము, ట్రాన్సాక్షన్స్, స్టాటిస్టిక్స్ అండ్ రాయల్ క్లబ్. ఈ రాయల్ క్లబ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రాయల్ క్లబ్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇలా క్లిక్ చేయడంతో ఇలా వస్తుంది. ఇక్కడ మరలా ఎన్ఎఫ్టి పూల్ ఉంటుంది, ఎన్ఎఫ్టి పూల్ అనే ఆప్షన్ వస్తుంది, అండ్ ర్యాంక్స్ పూల్. మొట్టమొదటిగా ఎన్ఎఫ్టి పూల్ ఏంటి అనేది చూద్దాం. ఒకసారి ఎన్ఎఫ్టి పూల్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఎన్ఎఫ్టి పూల్ పైన క్లిక్ చేస్తే మనకి ఏదైతే ఫ్రీగా వస్తుందో నాన్ ఫ్లింజబుల్ టోకెన్, కంపెనీ యొక్క టోకెన్ ఏదైతే ఉందో ఫ్రీగా వచ్చేటటువంటి టోకెన్, ఆ టోకెన్ లాకింగ్ అనేది 100 డేస్ ఉంటుందండి. 100 డేస్ తర్వాత ఆ టోకెన్ యొక్క వాల్యూ ఎంత ఉన్నా సరే మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సెల్ ఎన్ఎఫ్టి అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి అన్లాక్ అయిన తర్వాత ఇక్కడ లాకింగ్ లో ఉంది, ఇప్పుడు 100 డేస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ 54 డేస్ 22 మినిట్స్ ఇలా లాకింగ్ పీరియడ్ ఉంది. ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం సెల్ చేయొచ్చు. ఈలోగా అది $10 ఉన్నా $100 ఉన్నా మనం దాన్ని సెల్ చేసుకోవచ్చు. బట్ దాన్ని 2034 వరకు ఉంచుకోగలిగితే, మన దగ్గర వ్యాలెట్ లో సేఫ్ గా స్టోర్ చేసుకోగలిగితే $1 lakh అంటే 1 crore రూపీస్కి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ అసెట్ అన్నమాట. ఇలా ఫ్యూచర్ అసెట్ గా దీన్ని మనం భావించవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ర్యాంక్స్ పూల్ అని ఉంది కదా, ఇప్పుడు ఈ ఐడి అనేది ఫస్ట్ ర్యాంక్ లో ఉందండి. ఫస్ట్ ర్యాంక్ లో ఫస్ట్ పూల్ తీసుకున్నాడు, అంటే ఫస్ట్ పూల్ అనేది వచ్చేసింది, రాయల్టీ అనేది వచ్చేసింది 0.000053. ఇక ఈ 0.000053 అనేది ఏదైతే ఉందో అది కలెక్ట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేటటువంటి రివార్డ్, నెక్స్ట్ రివార్డ్ ఎప్పుడుంది, ఇంకా 26 రోజుల్లో ఉందండి. అంటే నెక్స్ట్ మంత్ 22వ తారీఖు వస్తాయి అనమాట. రివార్డ్ ఎప్పుడు కూడా 20వ తారీఖు రిలీజ్ అవుతాయి, 21వ తారీఖుకి మనకి ఇలా వ్యాలెట్ లో పడిపోతుంటాయి అన్నమాట. ఇది రివార్డ్ సిస్టమ్. దీన్ని మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది. మన ఒకవేళ ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉందనుకోండి, దాన్ని కనెక్ట్ చేసుకోండి మీ వ్యాలెట్కి. వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మన అడ్రస్ అనేది అక్కడ వస్తుంది. ఆ తర్వాత మీరు పైకి వచ్చి ఇక్కడ ర్యాంక్స్ దగ్గర కలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. కలెక్ట్ పైన క్లిక్ చేయండి. కలెక్ట్ పైన క్లిక్ చేస్తే మన వ్యాలెట్లోకి వెళ్ళిపోతుంది. ఆ వ్యాలెట్లోకి వెళ్ళినటువంటి స్క్రీన్ షాట్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. అది ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళిపోతుంది. కలెక్ట్ అనేటటువంటి ఆప్షన్ క్లిక్ చేయాలి. అలా కలెక్ట్ అనేటటువంటి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత దాన్ని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మన సేఫ్ కాల్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ సేఫ్ కాల్ వ్యాలెట్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం నెట్వర్క్ ఇష్యూ వస్తుంది.
రాయల్ పూల్ క్లిక్ చేసి ర్యాంక్స్ పూల్లోకి వెళ్దాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ కలెక్ట్ పైన క్లిక్ చేద్దాం. ఎందుకంటే కొంచెం అది సర్కిల్ అవుతూ ఉంది నెట్వర్క్ ఇష్యూ వల్ల. లేదు అంటే నెక్స్ట్ వీడియో అని చెప్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా ల్యాగ్ అయింది. అంటే కొంచెం వివరంగా చెప్పే క్రమంలో కొంచెం టైం తీసుకుంది. చూద్దాం, ఒక 1 minute చూద్దాం, వెయిట్ చేద్దాం. నెట్వర్క్ కొంచెం స్లో ఉందండి, కాబట్టి అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది, రివార్డ్ అనేది ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఒకసారి ఇది సిస్టమ్ అండి. మనకి ఫ్రీగా కంపెనీ వారు NFT కూడా ఇస్తున్నారు, నాన్ క్లింజబుల్ టోకెన్. దాన్ని $1 lakh అంటే దగ్గరగా ₹1 కోటి వాల్యూకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే 6,500 కావచ్చు, 7,000 కావచ్చు, లేదా 10,000 లోపు ఉంటుంది ఐడి, అంటే BTC రేట్ని బట్టి. దాని ప్రకారం మనం సంపాదించుకోవచ్చు BTC రేట్ని బట్టి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి. మనం ఎన్నో కంపెనీలు చేసాం, ఎన్నో కంపెనీల్లో దెబ్బతిని ఉన్నాం. బట్ ఇది మన చేతుల్లో డీసెంట్రలైజ్డ్ సిస్టమ్, డైరెక్ట్గా వ్యాలెట్లోకి వచ్చేస్తాయి ఇన్కమ్ అనేది. ఎక్కడ ఒకరికి ఇవ్వాల్సినటువంటి పని లేదు, కంపెనీకి రిక్వెస్ట్ పెట్టాల్సినటువంటి పని లేదు విత్డ్రాల్స్ కోసం. అర్థమైంది అనుకుంటున్నాను. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆ వీడియో కింద నా రిఫరల్ లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియో కూడా ఉంది, ఐడి యాక్టివేషన్ ప్రాసెస్. కావాలి అనుకుంటే డిస్ప్లే మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, దానికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.